హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు నేను వచ్చేసి ఒక లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఇది జనరల్ లవ్ రీడింగ్. ఇది సో కలెక్టివ్ లవ్ రీడింగ్. సో అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. సో ఎవరికైతే రెజొనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ అని గమనించండి, ఓకేనా. సో అట్లీస్ట్ ఒక 30-40% రెజొనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఒకవేళ రిజనేట్ కాకపోతే జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి, ఓకేనా. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. మీరు దానికి వాట్సాప్ చేయండి, లేదా ఫోన్ చేసినా కూడా పర్వాలేదు. సో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేశాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి జనరల్ లవ్ రీడింగ్ కాబట్టి ఎవరైనా చూడొచ్చు. లవర్స్ మాత్రమే చూడాలనేది ఏం లేదు. సో బ్రదర్ అండ్ సిస్టర్ చూడొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చు, డివోర్స్ తీసుకున్న వాళ్ళు చూడొచ్చు, సపరేషన్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా చూడొచ్చు, ఓకేనా. ఇదన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు? మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో మీ పార్ట్నర్ వచ్చేసి తన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నాడు. సో ఆ బ్యాగేజ్ అంతటిని కూడా కంట్రోల్లో ఉంచుకొని మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నాడు. సో మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాడు. సో అది మేబీ బిజినెస్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు, లవ్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు. మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో మీకు స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి, చాలా డిప్రెషన్లో ఉన్నారు, చాలా రిగ్రెట్లో ఉన్నారు, గిల్టీ ఫీల్ అవుతున్నారు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, మీరు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు. సో మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అయ్యారు. సో మీరు రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్తో. సో మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు మీ పార్ట్నర్కి. సో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు? సో మీరు ఫిజికల్గా, సైకలాజికల్గా, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీ గురించి. సో ఇంకా ఏమనుకుంటున్నారు? సో మీ పార్ట్నర్ వచ్చేసి తన ప్రేమను మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు. సో మీరు అంటే కూడా చాలా ఇష్టం ఉంది. సో ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయి ఉన్నారు మీ పార్ట్నర్ మీకు. సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? మీ పార్ట్నర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి, మీ పార్ట్నర్ని అప్రోచ్ కావాలి. సో ఎలాగైనా సరే ఒక కమిట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇంకా మీరు ఏమనుకుంటున్నారు? సో మీరు హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు, ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ గురించి. సో ఈ రిలేషన్షిప్లో నేను ఉండడం కరెక్టా కాదా, ఈ రిలేషన్షిప్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పేసి మీరు హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో ఉండడం కరెక్టా కాదా అని. సో మ్యూచువల్ ఫీలింగ్స్, అసలు ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు? సో ఇద్దరు కూడా ఒకరికొకరు ఏమనుకుంటున్నారు? సో మీరిద్దరు ఏమనుకుంటున్నారంటే ఈ రిలేషన్షిప్లో అనవసరమైన విషయాలు కట్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే మీరిద్దరు కమ్యూనికేషన్ చేసుకోకుండా, మాట్లాడుకోకుండా, సో గొడవలకు తావు తీసేటటువంటి, గొడవలకు కారణమయ్యేటటువంటి, సో ఇట్లాంటి అనవసరమైన విషయాలు ఏది ఉన్నా కూడా అవి తీసేయాలనుకుంటున్నారు. సో అట్లాంటి అబ్స్టాకిల్స్ ఏమున్నా కూడా తీసేయాలని అనుకుంటున్నారు మీరిద్దరు ఒకరికొకరు. సో ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరు ఇష్టం ఉంది. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. సో ఒక ప్యాషనెట్ ఎనర్జీ కనిపిస్తుంది ఇద్దరు కూడా. సో మీకు మీ పార్ట్నర్ అంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. సో మీ పార్ట్నర్ కూడా మీరు అంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. సో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటేనే ఒక ప్యాషనెట్ ఎనర్జీ. సో ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరికి ప్యాషన్ ఉంది.
సో మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి అసలు? మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి? పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. సో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి? పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్లో మీ పార్ట్నరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఫీల్ అయ్యారు. సో వీళ్ళు ఒక సోఫిస్టికేటెడ్ పర్సన్ లాగా ఉన్నారు, అంటే వీళ్ళు చాలా పొసెసివ్గా ఉన్నారు, వీళ్ళకి కావాల్సినంత అబండెన్స్ ఉంది, అంటే వీళ్ళ లైఫ్లో సక్సెస్ ఉంది, గ్రోత్ ఉంది, ప్రాస్పరిటీ ఉంది. సో వీళ్ళు పాస్ట్లో ఒక ఎంప్రెస్ లెవెల్లో ఫీల్ అయ్యారు వీళ్ళు. సో ప్రజెంట్ వచ్చేసి మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, మీరంటే చాలా ఇష్టం ఉంది. సో ఎంత దూరమైనా సరే వీళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారు, మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు. ఫ్యూచర్లో వీళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా సరే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. సో మీ పాస్ట్ వచ్చేసి మిమ్మల్ని పాస్ట్లో మీ పార్ట్నర్ ఒక స్టార్ లాగా ఫీల్ అయ్యారు. సో మీరు కూడా ఒక స్టార్ లాగా ఉన్నారు. ప్రజెంట్ మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక రైట్ టైం కోసం, మీ పార్ట్నర్ని కలవాలని, సో మీరు ప్రపోజ్ చేయాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్లో ఒంటరిగా ఉండిపోతారు ఫ్యూచర్లో. సో ఎమోషనల్గా చాలా బాధపడతారు ఫ్యూచర్లో మీరు. సో ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ వద్దనుకొని థర్డ్ పార్టీ వైపు వెళ్ళారు, కానీ థర్డ్ పార్టీ దగ్గర మీకు ఎదురు దెబ్బ తగిలింది, ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయింది మీకు. సో ఇప్పుడు మీరు ఫ్యూచర్లో మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేకపోతారు. సో ఇక్కడ ఎక్కువగా వచ్చేసి నాకు జెమినై, లిబ్రా, అక్వేరియస్ వాళ్ళు కనిపిస్తున్నారు, అలాగే అంటే మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు, కర్కాటక, వృశ్చిక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సో ఇంకా మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. అది సో కన్యా రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. సో మీ పార్ట్నర్ మీకు అసలు కమిట్మెంట్ ఇస్తారా లేదా? మీ పార్ట్నర్కి అసలు మీరంటే ఇష్టం ఉందా లేదా? మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం ఉందా లేదా? మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం ఉందా లేదా? ఎస్, మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఒక జడ్జిమెంట్, ఒక నిర్ణయం కూడా తీసేసుకున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీకు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీకు. సో ఆల్రెడీ వీళ్ళు ఒక జడ్జిమెంట్ కూడా తీసేసుకున్నారు. మీ పార్ట్నర్కి మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? అసలు మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? ఈ 8 ఆఫ్ వైండ్స్, సో నో కార్డ్ ఇది. సో ప్రస్తుతానికైతే వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వరండి, స్టక్ అయిపోయారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు. టోటల్గా 24/7 కూడా వీళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికైతే వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వరు, స్టక్ అయిపోయినారు. సో మీ పార్ట్నర్ అసలు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా? మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా? ఎస్, చేసుకుంటారు, కానీ వాళ్ళకు ఒక క్లారిటీ కావాలి ఈ రిలేషన్షిప్ గురించి. ఇంకా వీళ్ళకు న్యూ ఐడియాస్ కూడా వస్తున్నాయి రిలేషన్షిప్ గురించి, ఏం చేయాలి ఏంటి అని. సో మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంది, కానీ ఒక క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. సో మీ పార్ట్నర్ ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్, మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు వీళ్ళు. ఎంత రిస్క్ అయినా సరే రిస్క్ తీసుకొని ఒక న్యూ డైరెక్షన్లో వీళ్ళు మిమ్మల్ని మీ కమిట్మెంట్ ఇస్తారు, మీతో ట్రావెల్ చేస్తారు లైఫ్ లాంగ్ కూడా. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ, ఇది మ్యూచువల్. సో జర్నీ. సో మీ పార్ట్నర్ అనుకుంటున్నారు
సో మీతో కలిసి జర్నీ చేయాలని చెప్పేసి, ఒక ప్రయాణం చేయాలని చెప్పేసి, ఇద్దరు ఒకరికొకరు ప్రయాణం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అటాచ్మెంట్. సో మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం ఉంది, కానీ ఇష్టం లేనట్టుగా ఒక మాస్క్ వేసుకొని ఇష్టం లేనట్టుగా యాక్ట్ చేస్తున్నాడు. ఇష్టం ఉంది మీరంటే. సో ఇంకా కమ్యూనిటీ. సో మీరు ఏమనుకుంటున్నారు? సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్తో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. ఇంకా మెజిషియన్ అండ్ ది మిర్రర్. సో మేనిఫెస్టేషన్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసి ఈ రిలేషన్షిప్లో సక్సెస్ చేయాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకేనా? మ్యూచువల్. అసలు ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు? సో మీకు ఈరోజు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందండి. సో మీ పార్ట్నర్కి మీకు ఇద్దరికి విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది. అలాగే మీరు ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి, లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. సో ఏంజల్ గైడెన్స్ చూద్దాం. ఏంజల్స్ ఏం చెప్తున్నాయి? Angels, please give me accurate guidance. Angels, please give me accurate guidance. Angels, please give me accurate guidance. కమ్యూనికేట్ క్లియర్లీ. సో ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే క్లియర్గా కమ్యూనికేట్ చేయండి అని ఏంజల్స్ చెప్తున్నాయి. బిగ్ హ్యాపీ చేంజెస్. సో మీ రిలేషన్షిప్లో ఒక సంతోషకరమైన మార్పులు రాబోతున్నాయి. సో ఇది వచ్చి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.